రాజస్థాన్ రాయల్స్ అద్భుతంగా ఓపెన్ చేసింది, 2 బ్యాక్-టు-బ్యాక్ విక్టరీస్ కొట్టింది. అండ్ లాస్ట్ మ్యాచ్ అయితే అసలు టైట్ మ్యాచ్ మన మన జీటీతో అసలు అందులో గెలిచారు. ఆ తుషార్ దేశపాండే సూపర్ బౌలింగ్, 11 రన్లు ఎవరైనా ఇచ్చేస్తారు, బట్ మనోడు 4-5 రన్లే ఇచ్చి 6 రన్స్తో వికెట్ కొట్టించాడు. సో ఇప్పుడు చాలా కాన్ఫిడెంట్గా ఉంది రాజస్థాన్ రాయల్స్. అటు చూస్తే బ్యాటింగ్లో వైభవ్ సూర్యవంశీ అండ్ యశస్వి జైస్వాల్, ఇంకా నెక్స్ట్ ధ్రువ్ జురేల్, ఇంకా ఉన్నారు, హెట్మేర్ ఉన్నారు ఫామ్లోకి రావాల్సిన వాళ్ళు. ముంబై చూస్తే అదేందో కొంచెం బాధ అనిపిస్తుంది. ముంబై పేపర్ మీద జోరుంది, కానీ మన సెకండ్ మ్యాచ్లో పాండ్యా లేడు, ఆఫ్ కోర్స్ ఓకే, బట్ అయినా సరే ఏందో కొంచెం ప్రాబ్లం అయితే అయింది డీసీ బౌలింగ్తో కదా. ఇవాళ ఎట్లుంటుందో చూడాలి. బట్ ఇవాళ హార్దిక్ పాండ్యా వస్తున్నాడు, మ్యాక్సిమం వస్తాడు, అండ్ కార్బిన్ బాష్ ప్లేస్లో ట్రెంట్ బోల్ట్ కూడా వస్తాడు. సో అది జరుగుతుంది. అయితే అక్కడ వర్షం పడుతుందట గౌహతిలో, వర్షం పడుతుంది కాబట్టి మరి ఫస్ట్ టాస్ ఎవరైతే గెలుస్తారో వాళ్ళైతే బౌలింగ్ ఎంచుకుంటారే బెటర్, బ్యాటింగ్ ఎంచుకున్నారా. నిన్న కేకేఆర్ లాగా అవుతుంది పరిస్థితి. నిన్న వర్షం పడింది కాబట్టి కేకేఆర్ని కొంచెం వాన సేవ్ చేసింది. సో అజింక్య రహానే వరుణుడికి థ్యాంక్స్ చెప్పుకోవాలి. చూసారుగా పొజిషన్ ఎట్లా ఉందో, టాస్ గెలిచి ఆయన ఎట్లా తీసుకున్నాడేమో బ్యాటింగ్ అనేది. ఇవాళ మాత్రం బౌలింగ్ తీసుకుంటేనే బెటర్ ఉంటుంది. అండ్ ఇక ముంబై రాజస్థాన్ రాయల్స్ ఎవరు గెలుస్తారంటే మాత్రం ఇన్ని చెప్పాను కదా, బట్ మాత్రం లాస్ట్లో స్లైట్గా ఏమనిపిస్తుంది అంటే ఇవాళ ముంబై గెలుస్తుంది అనిపిస్తుంది. ఎందుకంటే రాజస్థాన్ రాయల్స్ ఏ సీజన్ అయినా ఫస్ట్ 2 మ్యాచ్లు గెలుస్తుంది, తర్వాత పోతూ ఉంటుంది, హాఫ్ బాగా ఆడుతుంది, తర్వాత పోతూ ఉంటుంది. అందుకైనా ఇంకెందుకైనా ఎందుకో ముంబై మీదనే నాకు నమ్మకం ఉంది. మీరేమంటారు?